సో బీటెక్లో ఏ కోర్స్ తీసుకున్నా సిఎస్సి, సివిల్, మెక్. సో ఫస్ట్ ఇయర్ మొత్తం అందరికీ సేమ్ బేస్ సబ్జెక్ట్సే. కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంకేమి మ్యాథ్స్ ఇంపార్టెంట్. మ్యాథ్స్ కష్టం కూడా. మ్యాథ్స్ ఇవి బేస్ సబ్జెక్ట్స్. విత్ కాలేజ్ మంచిదైతే ఫెస్ట్లు ఉంటాయి, ఎంజాయ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మన కోర్స్ రిలేటెడ్ ప్లస్ బేస్ సబ్జెక్ట్స్ కొన్ని మ్యాథ్స్ లాంటివి ఉంటాయి. ఇందులో కూడా ఫెస్ట్లు ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఉంటుంది యాన్యువల్ ఫెస్ట్. మళ్ళీ మంచి కాలేజ్ అయితే ట్రెడిషనల్ ఫెస్ట్లు, ఇంకేంది వేరే క్లబ్ యాక్టివిటీస్ లా ఉంటాయి. ఇంకోటి కమింగ్ టు థర్డ్ ఇయర్ ఓన్లీ మోస్ట్లీ కోర్ సబ్జెక్ట్స్. ఇంకా కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కోర్స్కి సంబంధించినవి. సైబర్ సెక్యూరిటీ, ఇంకేంది ఏఎంఎల్, వాళ్ళకి సివిల్ అయితే సివిల్, అట్లాంటివి ఉంటాయి. కమింగ్ టు ఫోర్త్ ఇయర్ మొత్తం చిల్లే. కోర్ సబ్జెక్ట్సే ఉంటాయి కానీ అంత పట్టించుకోరు. సో ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫెస్ట్లు ప్రతి ఇయర్ ఉంటాయి. మంచి కాలేజ్ వస్తే గుడ్ కాలేజ్, అది ఇంపార్టెంట్. అన్ని కాలేజీలకు ఉండవు, కొంచెం పెద్ద కాలేజ్ మల్లారెడ్డి లాంటివి. ఇంకా మన మల్లారెడ్డి లాంటివి, సిఎంఆర్, ఇంకెందులో చూసిన బాగానే ఉంటాయి. వేరే కాలేజెస్ కూడా మోస్ట్లీ ఇవైతే కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు, గర్ల్స్ బాయ్స్. సో ఇది స్ట్రక్చర్ మొత్తం. దీని తర్వాత ఇక ప్లేస్మెంట్స్ ఉంటాయి ఫోర్త్ ఇయర్లో. ఆ ప్లేస్మెంట్స్ గురించి వేరే వీడియోలో చెప్తా. నెక్స్ట్ ఏముంటాయి ఇంకా ఎంజాయ్మెంట్ అంటే మనం ప్లాన్ చేసుకునే ట్రిప్స్, ఫ్రెండ్స్ బట్టి ఉంటుంది మోస్ట్లీ. ఎట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ట్రిప్స్కి వచ్చేటోళ్ళ గర్ల్స్ బాయ్స్ అట్లాంటివి ఇంపార్టెంట్. అందరు రారు కాబట్టి